ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జీవితంలో నమ్మలేని, ఊహించలేని ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా సర్వనాశనం చేయడానికి మీ వెనక కొందరు శత్రువులు క్షుద్ర పూజలు, తంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీ ఎదురుగా నవ్వుతూ మాట్లాడే వాళ్ళే మీ వెనకాతల గోతులు తవ్వుతున్నారు. అసలు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ద్రోహి ఎవరో తెలిస్తే మీరు గుండెలు బాదుకుంటారు, షాక్తో నోరెళ్ళబెడతారు. ఎందుకంటే వాడు ఎక్కడో ఇక్కడో ఉన్న శత్రువు కాదండి, మీ చుట్టూ ఉన్నవాడే. వాడి పేరులో మొదటి అక్షరం ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తాను. అసలు కుంభరాశి వారిపై ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఎలా కనిపెట్టాలి, ఆ శత్రువు పేరులో మొదటి అక్షరం ఏంటి, వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన విషయం ఉంది. ఇక పూర్తి వివరాలకు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి జ్యోతిష్య, ఆధ్యాత్మిక రహస్యాల విషయాలు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ముందుగా మనం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని చూద్దాము. అసలు మీపై ఎందుకు ఇంతమంది కుట్రలు చేస్తున్నారు ఒకసారి ప్రాక్టికల్గా తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో కుంభరాశి వారికి అధిపతి ఎవరంటే కర్మఫలదాత అయిన శనిదేవుడు. శని ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు పుట్టుకతోని చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, ఎవరికి హాని చేయాలని కోరుకోరు. కుంభరాశి వారు నరాల్లో మానవత్వం ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తన చేతిలో రూపాయి లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరీ సహాయం చేస్తారు. అవతలి వాడు ద్రోహి అని తెలిసినా వాడు వచ్చి జాలిగా మాట్లాడితే కరిగిపోయి మళ్ళీ వాళ్ళని నమ్మేస్తారు. వీళ్ళు తమ కష్టాన్ని నమ్ముకునే పైకొస్తారే కానీ ఎవరి ఆస్తుల గురించి ఆశించరు. సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే విశాల హృదయం వీళ్ళది. కానీ ఇదే మీ జీవితానికి ఒక పెద్ద శాపంగా మారింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ టాలెంట్ చూసుకొని కుళ్ళుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీపై ఈర్ష్య పెంచుకుంటున్నారు. వీడు మనకంటే వెనకాల వచ్చి మనకంటే పైకి ఎలా ఎదుగుతున్నాడు, వీడిని ఎలాగైనా కిందకి లాగాలి అని ప్లాన్స్ చేస్తున్నారు. మీరు ఎవరికైతే అన్నం పెట్టారో, ఎవరికైతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి లైఫ్ ఇచ్చారో వాళ్ళే మీ వెనకతల చేతబడులు, క్షుద్ర పూజలు వంటి తంత్ర ప్రయోగాలు చేస్తూ మిమ్మల్ని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. అయ్యో ఏంటి నాపై క్షుద్ర పూజలు జరుగుతున్నాయా, నేను ఎలా నమ్మాలి అని మీకు డౌట్ రావచ్చు. సైన్స్ నమ్మినా నమ్మకపోయినా ఈ సృష్టిలో పాజిటివ్ ఎనర్జీ ఎంత నిజమో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే నిజం. మీపై తంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు మీ ఇంట్లో, మీ శరీరంలో కొన్ని భయంకరమైన మార్పులు వస్తాయి. ఆ 5 లక్షణాలు ఏంటో నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియజేయబోతున్నాను. ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయిస్తే డాక్టర్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏ జబ్బు లేదు అంటారు. కానీ మీ ఒళ్ళు మాత్రం నొప్పులతో విరిగిపోతుంది, నీరసంగా అనిపిస్తోంది. రెండవది, నిద్రపోయేటప్పుడు ఎవరో మిమ్మల్ని గొంతు నొక్కి చంపేస్తున్నట్లు, ఎత్తైన కొండల నుండి కిందకు పడేస్తున్నట్లు, లేదా వింత వింత జంతువులు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కలలు వస్తాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉలిక్కిపడి కూడా లెగుస్తారు. అలాగే మూడవది, అంతవరకు ప్రశాంతంగా ఉన్న భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతారు. ఇంట్లో ఎప్పుడు ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇల్లు చూస్తేనే భయమేస్తుంది, బయటకి ఎక్కడికో తిరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటి రాగానే తల బద్దకలైపోయినట్లుగా ఉంటుంది. అలాగే 4, చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో ఆగిపోతుంది. వ్యాపారం బాగుంటుంది, అనుకునేలోపే కుప్పగూలిపోతుంది. అప్పులు కొండల్లాగా పెరిగిపోతాయి, పర్సులో రూపాయి నిలబడదు. అలాగే 5, మీ పూజా మందిరంలో దీపం పెట్టిన కాసేపటికే కొండెక్కిపోవడం, ఇంట్లో కుంకుమ లేదా నిమ్మకాయలు, నల్లటి దారాలు అకస్మాత్తుగా కనిపించడం, లేదా పెంపుడు జంతువులు రాత్రిపూట వింతగా అరవడం జరుగుతాయి. కుంభరాశి జాతకులారా, మీ ఇంట్లో కూడా ఇవి జరుగుతున్నాయా? అయితే 100కు 100% మీపై ఎవరో దుష్టశక్తుల ప్రయోగం చేస్తున్నారు. మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు.
ఇప్పుడు అసలు ట్విస్ట్ చూద్దాము. అసలు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ద్రోహి ఎవరు? వాడు ఏ ఊరిలో ఉన్నాడు? మీ చుట్టాల్లో ఉన్నాడా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. వాడు ఎవరంటే మీ శ్రేయోభిలాషలాగా ముసుగులో ఉన్న మీ పక్కనే ఉండే వ్యక్తి. మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్మి మీ ఇంటి గుట్టు, మీ సంపాదన, మీ బిజినెస్ వీక్నెస్ అన్నీ షేర్ చేసుకున్నారో వాడే ఈ కుట్రలకు మెయిన్ విలన్. వాడు మీ ఇంటికి వస్తాడు, మీ చేత్తో కాఫీ తాగుతాడు, నువ్వు చాలా గ్రేట్ రా అని మీ భుజం తడతాడు. కానీ వాడు మీ ఇల్లు దాటి బయటకు వెళ్ళగానే మీ నాశనం కోసం శుద్ర మంత్రికులను కలుస్తున్నాడు. మీ ఇంట్లో సుఖశాంతులు ఉండడం వాడికి అస్సలు నచ్చట్లేదు. మీ భార్యాభర్తల బంధాన్ని విడదీయాలని, మీ పిల్లల చదువుల్ని నాశనం చేయాలని వాడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శత్రువుల పేర్లలో ఉండే మొదటి అక్షరాలు ఏంటో జ్యోతిష శాస్త్రాల లెక్కల ప్రకారం మీ రాశికి శత్రుస్థాన అధిపతులు ఆధారంగా బయట పెడుతున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు కీడు చేయాలని చూస్తున్న ఆ వ్యక్తుల పేర్లు తెలుగులో ఈ క్రింది అక్షరాలతో ప్రారంభమవుతాయి. రా, సా, మా, క. కుంభరాశి వారికి ఒక్కసారి మీ చుట్టూ ఉన్న బంధువుల్లో, స్నేహితుల్లో కానీ కొలీగ్స్లో కానీ గుర్తు తెచ్చుకోండి. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకరు గత కొంతకాలంగా మీపై అతిగా ప్రేమ చూపిస్తూ మీ విషయాలు ఎక్కువగా తలదూస్తున్నారా? మీ ఎదుగుదల చూసి లోపల కుళ్ళుకుంటూ బయటకు నవ్వుతున్నారా? అవును, వాళ్ళే మీ వెనకతల క్షుద్ర పూజలు చేయిస్తున్న శత్రువులు. అందరూ చాలా ఉండకపోవచ్చు, కానీ మీ జాతకరీత్యా ఈ అక్షరాల వాళ్ళతోనే మీకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. శత్రువు ఎవరో తెలిసింది, వాడు చేస్తున్న కుట్రేంటో తెలిసింది. మరి ఈ సమయంలో మీరు ప్రాణాలతో, ఆస్తులతో సురక్షితంగా బయటపడాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మీ బిజినెస్లో ఎంత లాభం వచ్చింది? మీ పిల్లలకు ఎలాంటి సంబంధాలు వస్తున్నాయి అనే విషయంలో ఎవరి ముందు గొప్పల కోసం చెప్పకండి. మీ నోరే మీకు అతిపెద్ద శత్రువు కూడా అవుతుంది. ముఖ్యంగా పైన చెప్పిన అక్షరాల వాళ్ళు మీ ఇంటికి తెచ్చే స్వీట్స్ కానీ, నిమ్మకాయలు కానీ లేదా తాయిత్తులు వంటివి తీసుకొస్తే అస్సలు ముట్టుకోకండి. ఇచ్చే ఆహార పదార్థాల్లో తంత్ర ప్రయోగాలు చేసిన పదార్థాలను కూడా కలిపే ప్రమాదం ఉంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. శత్రువు ఎంతటి క్షుద్ర పూజలు చేసినా ఆ దేవుడి శక్తి ముందు ఏ తంత్రాలు పనిచేయవండి. మీపై ఉన్న నెగిటివిటీని, ఆ చేతబడుల ఎఫెక్ట్ని ముక్కలు చేయడానికి కుంభరాశి వాళ్ళు ఈ చిన్న పవర్ఫుల్ పరిహారాలు చేయండి. కాలభైరవ అష్టక పారాయణం చేయాలి. క్షుద్ర శక్తులకు, శత్రువులకు బాస్ ఎవరంటే కాలభైరవ స్వామి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో కాలభైరవ అష్టకాన్ని చదవండి, లేదంటే కనుక ప్లే చేసుకొని వినండి. కాలభైరవుడి పేరు వింటేనే ఏ దుష్టశక్తులు అయినా సరే వణికిపోతాయి. అలాగే ప్రతి మంగళవారం లేదా ఆదివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఇంటిని చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని 2 ముక్కలుగా కోసి మీ గడపకి బయట వైపు ఒకదానికి పసుపు రాసి మరొక దానికి కుంకుమ రాసి 2 వైపులా పెట్టండి. దీనివల్ల మీపై ఉన్న నరఘోష కొంచెం తగ్గుతుంది. ప్రతిరోజు ఇల్లు తుడిచే ముందు కాస్త కల్లుప్పు వేసి ఇల్లు తుడుచుకోండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుత శక్తి ఉంటుంది. చూశారు కదండి, కుంభరాశి జాతకులకు శత్రువులు మీ వెనకాతల ఎన్ని కుట్రలు చేసినా మీరు భక్తితో జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను చెప్పిన అక్షరాల వాళ్ళతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలర్ట్గా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఉన్న కుంభరాశి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.